హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో ఆల్రెడీ టెట్కి ఇంకా మనకి 25 డేసే ఉంది కదా. ఇంకా చాలామంది నాకు కాల్స్ చేసి కానీ మెసేజెస్ చేసి కానీ నేను ముందు 2 సార్లు కానీ 3 సార్లు కానీ రాసి ఫెయిల్ అయిపోయింది మేడం, ఎలా చదవాలి, ఎలా ఇంత తక్కువ టైంలో ఎలా పాస్ అవ్వాలో చెప్పండి మేడం, లేకపోతే ఫస్ట్ టైం టెట్ రాస్తున్నాను, నేను చాలా భయం వేస్తుంది, టెన్షన్ పడుతున్నాను, నాకు ఎలా చదవాలో చెప్పండి మేడం అని రోజు ఏదో ఒక మెసేజ్ ఎవరో ఒకరు కాల్ చేసి అడుగుతున్నారు. సో దానికోసమని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఫుల్గా వర్షం వచ్చేస్తుంది, అయినా సరే వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఉంటాయి? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపి ఉంటాయి. ఎస్ఏ వాళ్ళకైతే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, ఎస్ఏ సబ్జెక్టు. వీళ్ళకి మెథడాలజీలు అనేవి ఉండవు. 30 మార్క్స్ కూడా కంటెంట్ ప్లస్ గ్రామర్ మాత్రమే ఉంటుంది. తర్వాత వీళ్ళకి మెథడాలజీలు అనేవి ఉంటాయి ఎస్జిటి వాళ్ళకి. అది చెప్పే ముందుగా మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో ఇవి ఒకసారి చెప్తున్నాను. ఈ సైకాలజీ అండ్ పెడగాలజీ 180 రూపీస్, తెలుగు అండ్ ఇంగ్లీష్ 120, 100 రూపీస్ ఇలా ప్రైజెస్ ఉన్నాయి కదా. కానీ నిన్న వినాయక చవితి సందర్భంగా ఈ 3 డేస్ ఆఫర్ పెట్టాను. ఏంటంటే ఇది ముందు చూపుతున్నాను చూడండి. 100 అబవ్ ఉన్న పీడిఎఫ్స్ ఏదన్నా సరే, 100 పైన ఉన్న పీడిఎఫ్స్ ఏదన్నా సరే ప్రతి పీడిఎఫ్ మీద 30 రూపీస్ తగ్గుతుంది. తర్వాత 100 లోపు ఉన్న పీడిఎఫ్స్ అంటే 50కి 100కి మధ్యలో 100 రూపాయలు అయినా సరే వాటి మీద 20 రూపీస్ తగ్గుతుంది ప్రతి పీడిఎఫ్ మీద. తర్వాత 50 రూపీస్, 50 కంటే బిలో అంటే 35, 45 ఉన్నాయి కదా సోషల్, అవి వాటన్నిటి మీద ప్రతి పీడిఎఫ్ మీద 10 రూపీస్ అనేది తగ్గుతుంది. ఇది అనేది రేపు సాయంత్రం నైట్ వరకు 11:59 వరకు మాత్రమే ఈ ఆఫర్ మీరు వినియోగించుకొని ఇక్కడ ఏ పీడిఎఫ్ తీసుకున్నా సరే 100 పైన ఉంటే 30 రూపీస్, 100 లోపు ఉంటే 20 రూపీస్, 50 లోపు ఉంటే 10 రూపీస్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలుగు కంటెంట్ అంటే ఇది 1 to 10th వరకు అండి. 1 to 10th వరకు కవులు, రచయితలు, ఉద్దేశాలు, ప్రక్రియలు, నేపథ్యాలు ఉంటాయా? 1 to 10th వరకు కావాల్సిన వాళ్ళు 70 రూపీస్. అలా కాకుండా కొంతమందికి 1 to 8th ఉంటే చాలు మేడం, లేకపోతే 6th to 10th ఉంటే చాలు, మాకు విడివిడిగా ఇవ్వండి, మాకు 1 to 10th అవసరం లేదంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏది కావాల్సిన 50 రూపీస్. ఈ రోజు ఆఫర్ కాబట్టి ఈ రోజు రేపు ఇది 20 రూపీస్ తగ్గుతుంది, ఇది 10 రూపీస్ తగ్గుతుంది. ఇలా 100 పైన ఉన్న ఏమైనా సరే 30 రూపీస్ తగ్గుతుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జాంపుల్కి 170 రూపీస్ కాబట్టి 30 రూపీస్ తగ్గితే 140 రూపీస్కే వస్తుంది. అలాగే ప్రతిదీ కూడా ఆఫర్ని వినియోగించుకోండి. ఇక్కడ నెంబర్ ఇట్టాను కదా, 7702431326. మళ్ళీ చెప్తున్నాను, 7702431326 నెంబర్కి మీరు ఈ పీడిఎఫ్లో ఏం కావాలన్నా ఎన్ని కావాలన్నా పే చేసేసి ఎన్నాటికి చేసారో సబ్జెక్ట్ పెడితే నేను చూసి చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది గుర్తుపెట్టుకోండి. 100 పైన ఉంటే 30 రూపీస్ తగ్గుతుంది, 100 లోపు అంటే 50కి మధ్యలో ఉంటే 20 రూపీస్ తగ్గుతుంది, 50 కంటే తక్కువ ఉన్నాయి 10 రూపీస్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఏ తీసుకున్నా సరే ప్రతి దాని మీద ఆఫర్ పనిచేస్తుంది. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ అనేది ఒకటి టెక్స్ట్ బుక్ గ్రామర్ అండి 100 రూపీస్ ఉండేది, ఇది జనరల్ గ్రామర్ అండి 160 రూపీస్ ఉన్నది. ఈ మ్యాథ్స్ అనేది జనరల్ మ్యాథ్స్ అండి. సో వీటి మీద 30 రూపీస్ తగ్గుతుంది, వీటి మీద ఇంగ్లీష్ మీద 20 రూపీస్ తగ్గుతుంది, తెలుగు మీద 30 రూపీస్ తగ్గుతుంది. ఇలాగ ఆ ఆఫర్ ప్రకారం తగ్గుతుంది. ఎవరైనా కావాల్స్తే రేపులోకి తీసుకుంటే ఈ ఆఫర్ ఉంటుంది, మళ్ళీ నార్మల్ రేట్సే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? టెక్స్ట్ బుక్స్ అనేవి థర్డ్ నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. వీటికి సంబంధించి శాంపిల్స్ పీడిఎఫ్ శాంపిల్స్ అదే ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అవి చూసి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, ముందు మీరు ఆల్రెడీ ఫెయిల్ అయి ఉన్నా లేకపోతే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నా సరే ఎవరు కూడా ఏం టెన్షన్ పడవసరం లేదు. టెట్ అనేది లిబరల్గానే ఉంటుంది, అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతారు తప్ప ఏవి కూడా కష్టంగా అడగరు. అందరూ క్వాలిఫై అవ్వాలన్న ఉద్దేశంలోనే అడుగుతారు. సో మీరు ఏది ఫస్ట్ అయితే మీ మనసులో ఉన్న టెన్షన్ అనేది తీసేయండి ఫ్రెండ్స్. టెన్షన్ పడితే మనం ఇంకా చదివింది కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే సైకాలజీ అనేది 4 టాపిక్స్ ఉంటాయి కదా, పెరుగుదల, వికాసము, తర్వాత వైయక్తిక భేదాలు, మూర్తిమత్వము, అభ్యాసము. సో ఈ 4 టాపిక్స్ ఫుల్గా ఎప్పుడైనా సరే మనం ఈ 30 మార్క్స్లోని 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ ఉంది కదా. సో మెథడాలజీ చాలా ఎక్కువగా ఉంటుంది, దానికి వచ్చి మార్క్స్ కూడా చాలా తక్కువ. సో ఎక్కువగా ఉంది కదా, దాని మీద టైం కేటాయిస్తే అది పూర్తిగా మీరు చదవలేరు. సో మీరు ఫస్ట్ అయితే ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే నేను పాస్ అవ్వలేను అని టెన్షన్ పడుతున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేయాలంటే 24 మార్క్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు సైకాలజీ ఉంది కదా, సైకాలజీ అనేది కంటెంట్ ఓన్లీ 24 మార్క్స్ ఇస్తారు, పెడగాలజీ 6 మార్క్స్ ఇస్తారు. ఫస్ట్ ఈ 24 మార్క్స్ సంబంధించి 4 టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి, చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చదవడం అంటే ఓన్లీ చదివేసి వదిలేం కదా, దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ బిట్లు చేయండి. ప్రాక్టీస్ బిట్లు చేస్తేనే మీరు ఎంతవరకు చదివారో ఎంతవరకు మీకు గుర్తుందో అనేది తెలుస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ చదివేసి డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళి రాశారనుకోండి, అక్కడ మీరు తప్పులు చేసేస్తే అక్కడ మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది, అప్పుడు మనకి స్కోర్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. టెట్ అనేది మీకు తెలుసు కదా, 8 సంబంధించింది, ఓన్లీ క్వాలిఫైకి సంబంధించి కాదు.
సో మనం ఎలా చదువుకోవాలంటే ప్రతిదీ కూడా కొంచెం ఎక్కువ స్కోర్ చేయాలి. ఎక్కువ కాకపోయినా ముందు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో ఫస్ట్ ఐటమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కనీసం పాస్ అవ్వడానికన్నా చూడాలి కదా. ఆ తర్వాత తెలుగు అయితే ఎస్జిటి వాళ్ళకైతే 1 to 8 వరకు కంటెంట్ చదివితే సరిపోతుంది. కంటెంట్ అంటే కంటెంట్లో లెసన్ పార్ట్ ఉంటుంది, రచయితలో కవులు ఆ పార్ట్ ఉంటుంది, తర్వాత గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఈ మొత్తం కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ టెక్స్ట్ బుక్ లేకపోతే నేను దగ్గర పీడిఎఫ్ ఉంటే అది చదివితే మీకు క్విక్ రివిజన్ లా ఉంటుంది. త్వరగా చదివేసుకోవడానికి అవుతుంది. తెలుగునే కాదు ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ ఉన్నాయి కదా, 8 వరకు నేను ఆల్రెడీ రాసి పెట్టేసాను కాబట్టి పాయింట్ వైజ్ ఉంటుంది కాబట్టి మీరు అన్ని టెక్స్ట్ బుక్లు చదవకుండా మీకు ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ పీడిఎఫ్ శాంపుల్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ చూసుకొని ఎలా రాసాను చూసుకొని అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఇప్పుడు ఈవీఎస్ 3rd 4th 5th ఉందంటే అది మొత్తం కూడా 20 పేపర్లో పాయింట్ వైజ్ రాయడం జరిగింది. మీకు చాలా ఈజీగా ఉంటుంది. సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 ఇలా చదివి కన్నా మీకు ఎలా అంటే ఆ బుక్ చదవడం వల్ల ఒక రోజులోనే ఒక 5th వరకు చదివే 6th 7th కూడా చదివేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత ఇంగ్లీష్ అనేది ఓన్లీ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఉంటుంది. దానికి సంబంధించి కంటెంట్ అంటే ఓన్లీ గ్రామర్ మాత్రమే ఉంటుంది. ఈ రచయితలకు సంబంధించి కానీ అవి ఏమీ ఉండదు. ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ మెథడాలజీ మాత్రమే ఉంటుంది. సో నేను ఆల్రెడీ మెథడాలజీ పెట్టాను, గ్రామర్ పెట్టాను, టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉంది, జనరల్ గ్రామర్ ఉంది. జనరల్ గ్రామర్ అనేది తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఈజీగా ఉంటుంది. సో ఇంగ్లీష్ ఎవరైతే భయపడుతున్నారో, ఇంగ్లీష్లో స్కోర్ ఎవరైతే చేయలేని అనుకుంటున్నారో ఈ 2 గ్రామర్లు తీసుకున్నారంటే మీకు స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఆ పీడిఎఫ్లోనే చదవచ్చు. మీకు వేరే ఒకళ్ళు అడగడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ టైంలో ఎవరినైనా డౌట్ అడిగినా సరే వేరే ఒకరు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే అందరికీ టైం ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు డౌట్లు అడిగితే నీకు చెప్పకుండా కూర్చోరు కదా. సో ఇలాంటి పీడిఎఫ్స్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు తీసుకోకపోయినా సైకాలజీ అయితే 4 టాపిక్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత తెలుగు అయితే 1 to 8 వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇంగ్లీష్ అయితే గ్రామర్ మెథడాలజీ అయితే ఫస్ట్ పక్కన పెట్టండి. ఫస్ట్ కంటెంట్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను, 24 మార్క్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. తర్వాత మ్యాథ్స్ అనేది మీరు ఎవరైనా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మ్యాథ్స్ భయపెడుతున్న వాళ్ళైనా సరే ఎలా అంటే ఒక మంచి మెటీరియల్ తీసుకుని, లేకపోతే నా దగ్గర జనరల్ మ్యాథ్స్ పీడిఎఫ్ ఉంది కదా, అది మొత్తం చదివినా సరే మీరు ఈజీగా 20 మార్క్స్ క్రాస్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్. మ్యాథ్స్ ఒకవేళ మీ దగ్గర ఏదైనా పీడిఎఫ్ ఉన్నా సరే మీరు ఆల్రెడీ నేను 6th to 8th వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ రెడీ చేస్తున్నాను. అది ఒక 1 వీక్లో మీకు పెట్టేస్తాను. అది కాకుండా మీ దగ్గర ఏదైనా మంచి మెటీరియల్ ఉన్నా సరే మీరు అది ప్రాక్టీస్ చేయడం, ప్రతి టాపిక్ ఒక 6 టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్లోని కూడా ఒక 80% వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ టెట్ క్వాలిఫై అవ్వలేదు అంటున్నారు కదా, వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్తున్నాను. సో ఇలా చేయడానికి ట్రై చేస్తే మీరు అక్కడ టెట్లో కనీసం ఒక 15 మార్క్స్ అన్నా క్రాస్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంక ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ రెండూ కలిపి ఉంటాయి. సో రెండూ కలిపి 9th 10th రిలేటెడ్ టాపిక్స్ వరకు చదవాలి. కానీ మీరైతే అంత చదవవసరం లేదు. 8th వరకు మీరు లైన్ టు లైన్ చదివేవాళ్ళ చెప్తున్నారు కదా. ఈవీఎస్ 3rd 4th 5th రెండు కలుపుకుంటే 6th 7th 8th అనేది సోషల్ అండ్ సైన్స్ విడిపోతాయి. సో ఈ విడిపోయిన సబ్జెక్టులు అనేవి 8th వరకు మీరు చదవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్లు ఉన్నా లేకపోయినా నేను ఆల్రెడీ పీడిఎఫ్ 8th వరకు రాసి పెట్టేశాను. సోషల్ అయితే 7th క్లాస్ వరకే పెట్టాను. 8th క్లాస్ రాయలేదు, చాలా ఎక్కువ ఉందని. సో ఈ 7th క్లాస్ వరకు, సైన్స్ అయితే 8th క్లాస్ వరకు రాసి పెట్టేశాను కాబట్టి మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ టైంలో మీకు బాగా ఉపయోగపడుతుంది క్విక్ రివిజన్ చేయడానికి. సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి మీరు మినిమం కంటెంట్ పూర్తి చేయడానికి ట్రై చేస్తే లాస్ట్లో ఒక 4-5 డేస్ అంటే ఒక 5 డేస్లోని మీరు ఎలా అంటే మెథడాలజీ కొంచెం ఫాస్ట్గా చూసుకోండి. అంతే చిన్న అవగాహన కోసం చూసుకోండి తప్ప పట్టి చదివేయకండి. మెయిన్ అయితే 24 మార్క్స్ మీద మీరు ఫోకస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయగలరు, ఈజీగా క్వాలిఫై అవ్వగలరు. ఫస్ట్లో మీ మనసులో ఉన్న భయాలు కానీ ఏమన్నా ఉంటే ముందు తీసేయండి. ఆ భయం, ఒత్తిడి, టెన్షన్ వల్లే ముందు చదివింది కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా మర్చిపోకుండా ఉండాలంటే ఫోన్లే పాస్ అవుతూ ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఉంటేనే మనకు జరిగి కూడా పాజిటివ్గా జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ 24 మార్క్స్ సంబంధించి కంటెంట్ పూర్తి చేయడానికి ట్రై చేయండి. ఇది ఎస్జిటి వాళ్ళకి సంబంధించి, ఎస్ఏ వాళ్ళకి అయితే సైకాలజీ అండ్ పెడగాగి 30 మార్క్స్కి, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఓన్లీ కంటెంట్ ప్లస్ గ్రామర్ మాత్రమే ఉంటుంది, మెథడాలజీలు ఉండవు. సో వాళ్ళు టైం బాగా వినియోగించుకుని తర్వాత వాళ్ళ ఎస్ఏ సబ్జెక్ట్ ఉంటుంది. మీరైనా సరే ఎప్పుడన్నా సరే మనం మార్క్స్ బట్టి దానికి టైం అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 3 నెలల నుంచి చదువుతున్నట్టు ఇప్పుడు వరకు మెథడాలజీలు అవి కంప్లీట్ చేస్తుంటే ఓకే. అలా కాకుండా ఇప్పుడు వరకు కూడా సరిగా చదవకుండా ఎగ్జామ్ దగ్గరలో గబగబా చదివేయాలంటే చాలా టెన్షన్గా ఒత్తిడి ఫీల్ అయిపోయి మైండ్ స్ట్రెస్ ఫీల్ అయిపోయి మొత్తానికి చదవడం మానేస్తారు. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ 25 డేస్ అన్నా సరే సరిగ్గా వినియోగించకండి. ఎస్జిటి వాళ్ళన్నా ఎస్ఏ వాళ్ళైనా సరే నేను ఏం చెప్తున్నానంటే ఏది చదివినా సరే దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్టులు రాయండి. ప్రాక్టీస్ టెస్టులు రాస్తేనే మీకు ఎంతవరకు వచ్చిందో గుర్తుంటుంది. రేపు పొద్దున్న టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా పెట్టగలరు. అలా రాయకుండా ఇక్కడ చదివేసిపోయి అక్కడ టెట్ ఎగ్జామ్లోని పెట్టాలంటే ఎలా ఉంటుందంటే ఇదే అదా అని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ కన్ఫ్యూజన్లో తప్పు పెట్టేసే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఫస్టే మీరు ఇంటి దగ్గరే మీరు ప్రాక్టీస్ టెస్టుల కోసం ఏ ఆఫ్లైన్ బుక్స్ అయితే సరిగ్గా లేవండి. ఒకవేళ
ఉంటే ఓకే, లేకపోతే మాత్రం యూట్యూబ్లో ఇప్పుడు సపోజ్ తెలుగులో థర్డ్ క్లాస్ చదివారు, థర్డ్ క్లాస్ సంబంధించి యూట్యూబ్లో థర్డ్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ బిట్స్ అని కొడితే బోల్డ్ మంది పెట్టిన వాళ్ళు ఉంటారు. సో అలాంటివి తీసుకొని మీకు ఒక ప్రాక్టీస్ సెట్లని ఎప్పుడు చేయాలి, మీరు తింటున్నప్పుడు లేకపోతే వేరే వేరే పనులు వినియోగించుకున్నప్పుడు అలాంటివి చేయాలి. చదివినప్పుడు మాత్రం ఓన్లీ మీరు ఏదైతే చదవలేదో అది మాత్రమే చదవాలి. ప్రాక్టీస్ సెట్లు అనేవి ఏదైనా పని చేస్తున్నప్పుడు లేకపోతే ఎందుకంటే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని చెవిలో పెట్టుకొని విన్నా సరే వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ చదువుతారు కాబట్టి మీకు అది ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. అంతే తప్ప మీరు అలాంటి టైంని వినియోగించుకోకుండా ఓన్లీ చదివే టైంలో ప్రాక్టీస్ ఎట్లా చేస్తే అనవసరంగా టైం వేస్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే మీరు చదవాలనుకున్న టైంలో చదివేసుకోండి మిగిలిపోయిన కంటెంట్. మీరు ఎప్పుడైతే వేరే పనులు చేస్తున్నారో, తింటున్నారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా పనులు చేస్తున్నారో అలాంటి టైంలోని ఒక వీడియో ఆన్ చేసుకొని ఏదో ఒక టెస్ట్ మీకు ఏదైతే కష్టంగా అనిపించిందో, ఏదైతే రావట్లేదు అనిపించిందో అలాంటి టెస్ట్ ఆన్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఆ చెవిలో పెట్టుకొని అందరి దగ్గర ఉంటున్నాయి కదా బ్లూటూత్ ఫోన్స్, పెట్టేసుకుని ఆలకెత్తితే చదివి విన్నా సరే మీకు గుర్తుంటుంది కదా. సో ఫ్రెండ్స్, అలా వినియోగించుకుంటే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. టెట్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, లిబరల్గా ఉంటుంది. సో అందరూ కూడా క్వాలిఫై అయిపోతారు. ఎవరు కూడా ముందు టెన్షన్ పడుతున్నారంటే ఆ టెన్షన్లోనే సగం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఈ 25 days చదువుకొని ఆ ప్రాక్టీస్ సెషన్లు రాసి వెళ్ళి అటెంప్ట్ చేయండి. అందరూ కూడా క్వాలిఫై అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆఫర్ మాత్రం వినియోగించుకోండి. చెప్తున్నాను కదా, ఈ పీడిఎఫ్ల మీద 100 పైన ఉన్న దానికేమో 30 రూపీస్ తగ్గుతుంది, 100 లోపు ఉన్న దానికేమో 20 రూపీస్ తగ్గుతుంది, 50 కంటే తక్కువ ఉన్న వాటికేమో 10 రూపీస్ తగ్గుతుంది. ఈ మొత్తం పీడిఎఫ్లు ఏ తీసుకున్నా సరే ప్రతి దానికి ఈ ఆఫర్ అనేది వచ్చేస్తుంది. నెంబర్ గుర్తుంది కదా, 7702431326. తర్వాత దీనికి సంబంధించి శాంపుల్ సంబంధించి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.